వెల్కమ్ టు మై ఛానల్. రోజ్ గార్డెన్ వెళ్తున్నాం. సో మీకు కూడా చూపిస్తాము. మాకు కూడా ఇదే ఫస్ట్ టైము వెళ్ళడము. సో వెళ్ళిపోదాం. రీచ్ అయితే అయ్యామండి. ఇదైతే ఎంట్రన్స్. లోపలికైతే వెళ్ళిపోదాం మనము. బైక్ అయితే పార్కింగ్ చేసాము. 10 రూపీస్ అయితే తీసుకున్నారు. లోపలికైతే ఇలా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ట్రైన్ ఇంజిన్ అయితే కనిపించింది. ఇది ఇలా పిల్లలు ఆడుకోవడానికి అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. వీడు చూడు దాగుడు మూతలు ఆడుకుంటున్నాడు ఇందులో పిల్లలందరూ. సో చాలా ఎక్స్పెక్ట్ చేసాము. వచ్చే ముందు రోజ్ గార్డెన్ అనేసరికి చాలా రోసెస్ ఉంటాయేమో అనుకున్నాము. కానీ వచ్చి చూస్తే ఇక్కడ అసలు రోజ్ చెట్లు తప్ప రోసెస్ అయితే ఏం కనిపించలేదు. మేబీ సమ్మర్ అవ్వడం వల్ల కావచ్చు. రాంగ్ టైంలో వచ్చి ఉంటాం మేము. ఇక్కడికి రాగానే గిటార్ సౌండ్ అయితే వినిపించింది. సో వెళ్ళైతే చూసాం మేము. ఒక అతను గిటార్ ప్లే చేస్తూ సాంగ్ అయితే పాడుతున్నాడు. ఎంత బాగా పాడాడంటే చాలా బాగా పాడాడు. చాలా బాగా ప్లే చేశారు. మూవీస్లో ట్రై చేసినా తప్పేం లేదన్నంత బాగా పాడాడు అతను. ఈ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈవినింగ్ టైంలో పిల్లలతో రావచ్చు. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసి అయితే వెళ్ళచ్చు. సమ్మర్ కదా, అందరూ కూడా పిల్లలతోనే వచ్చారు. పిల్లలకు స్కూల్ హాలిడేస్ కదా. ఈవినింగ్ టైంలో చాలా కూల్గా ఉంది ఇక్కడ. మంచి పిల్లలతో వచ్చి స్పెండ్ చేసి అయితే వెళ్ళచ్చు. సో ఒక్క రోజ్ అనే కనిపిస్తుందా అనేసి గార్డెన్ అంతా తిరిగాము. ఫైనలీ కనిపించింది రోజ్ అయితే మాకు. గార్డెన్ మొత్తంలో ఇక్కడ ఒక్క దగ్గరే రోసెస్ అయితే కనిపించాయి. ఇక్కడ కొంతమంది పిల్లలు జిమ్నాస్టిక్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారు. కానీ బాగా చేశారు. చాలా హార్డ్ వర్క్ అయితే ఇదంతా. వావ్, చాలా బాగా చేస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళలో వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ చాలా బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అప్పడాలు అయితే కనిపించాయి. 10 రూపీస్కి ఒకటి. దానిపైన సాస్ వేసి ఇస్తున్నాడు అందరికీ. టేస్ట్ అయితే చూద్దామని ఒక ట్రై చేసాం. అందరి చేతుల్లోనూ కూడా అప్పడాలే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఎంతమందికి తెలుసు ఇది? చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఊళ్ళల్లో వచ్చేటివి కదా పీచు మిఠాయి. సో బయట అయితే ఇలా వీళ్ళు షాప్స్ పెట్టుకున్నారు. వీళ్ళైతే కరెక్ట్ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడికి చాలా పిల్లలతో వస్తారు కదా అందరూ కూడా. వీళ్ళకు చాలా అమ్ముడైతే పోతాయి. పిల్లలు ఆడుకునే ఐటమ్సే అన్నీ కూడా. ఇదండి మన వ్లాగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.